క్రైస్త లార్డ్. యోబు గ్రంథము 38 అధ్యాయము 22-23 వచనాలు. మన జీవితాల్లో మన కన్నీరు, మన దుఃఖము, మన నిరాశ, మన నిస్పృహ ఇవన్నీ గొప్ప అవకాశాలు. దేవుని కష్టకాలంలో దేవుని మీకు ప్రార్థించి విశ్వాసం ఉంచి ఆయన సన్నిధి వెతికినట్లయితే గొప్ప విశ్రాంతి, ప్రోత్సాహం, వివరించలేనటువంటి శక్తి మనలో నిండుకుంటుంది. ప్రతి కారు మేఘము ఇంద్రధనస్సు అయిపోతుంది. ప్రతి పర్వతము మన స్వర్గలోకానికి దారితీస్తుంది. చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి. మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి. అలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం, ఉత్సాహం మనకు దొరుకుతాయి. పక్షిరాజు 40 సంవత్సరాల తర్వాత తను మళ్ళా ఒక బాధకరమైనటువంటి ఎదురు చూడాల్సినటువంటి, సహించాల్సినటువంటి పరిస్థితులు అనుభవించిన తర్వాత నూతనమైన శక్తి పొందుకుంటుంది. ముందెన్నడూ లేనట్టుగా ఎంతో బలమైనటువంటి దాని ముక్కును పెంచుకుంటుంది. అలానే రెక్కలు కూడా పెద్దగా పెరిగి ఎత్తైన స్థలాలకు కూడా ఎగరగలిగి ఉన్నత స్థలాల్లో తన నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి శక్తి పొందుకుంటుంది. అలాంటి శక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి కలుగును గాక. ఆమేన్.